హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మన ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్స్లో భాగంగా ఈరోజు ద ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ యొక్క పార్ట్ 2 మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఐ విల్ క్విక్లీ రివైజ్ ద కాన్సెప్ట్స్ దట్ వి రెడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. డీటెయిల్గా రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ ఒక సమ్మరీ లాగా ఉంటుంది బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ టుడేస్ క్లాస్, ప్రొవిన్షియల్ స్టైల్. అండ్ దాని తర్వాత ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ని కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా మీకు ఈ క్లాస్ అర్థమవుతుంది. క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? సో వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేయండి సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. రైట్ అన్న? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, లాస్ట్ క్లాస్లో ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసామో వాటి ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దాని తర్వాత టుడేస్ సెషన్, దట్ ఈస్ ప్రొవిన్షియల్ స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాను, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, జాగ్రత్తగా వినండి. So, the architecture during Delhi Sultanate period can be broadly categorized into two parts. One is imperial style and second one provincial style. What do you mean by imperial style? This style of architecture was patronized by the rulers of Delhi. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి వేరియస్ డినాస్టీస్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. సో వాళ్ళ యొక్క ప్యాటర్నేజ్లో బిల్డ్ అయినటువంటి డెవలప్ అయినటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఇంపీరియల్ స్టైల్గా మనం చెప్తాం. వెరస్ ప్రావిన్షియల్ స్టైల్ ఏంటి? ఇట్ వాజ్ ప్యాటర్నైజ్డ్ బై లోకల్ రూలర్స్ అండ్ లోకల్ వసల్స్ ఆర్ నోబుల్స్ ఆర్ ఫీఫ్స్గా చెప్పచ్చు. సో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఈ సమయంలో డెవలప్ అయింది. బికాజ్ లోకల్ రూలర్స్ వాళ్ళ టేస్ట్, వాళ్ళ నీడ్స్కి అనుగుణంగా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో చిన్న చిన్న మార్పులు తీసుకొస్తూ ఉన్నారన్నమాట. సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ వర్ ఎమర్జ్డ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ క్విక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. నేను ఆల్రెడీ చెప్పాను, 5 dynasties ruled the Indian subcontinent from the period of 1206 to 1526 AD. సో ఆ 5 dynasties కలిపి మనం ఢిల్లీ సల్తనేట్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్లేవ్ ఆర్ మామ్లుక్ డినాస్టీ ఆర్ ఇల్బారీ డినాస్టీ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఖల్జీ డినాస్టీ. ఖల్జీ డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై తుగ్లక్ డినాస్టీ. తుగ్లక్ డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై సయ్యద్ డినాస్టీ. సయ్యద్ డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై లోడీ డినాస్టీ. సో డిఫరెంట్ డినాస్టీస్ ఎప్పుడైతే ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, డిఫరెంట్ రూలర్స్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ నీడ్స్కి అనుగుణంగా ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో అది మారుతూ రావడం అనేది జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని ఆక్రమించుకుని ఎప్పుడైతే ఢిల్లీ కేంద్రంగా స్లేవ్ డినాస్టీని ఎస్టాబ్లిష్ చేశారో అక్కడి నుంచి దిస్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది మొదలైంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, మొఘల్ రూల్ టైంకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో పీక్ స్టేజ్కి ఆర్ జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగిందాము. సో ఫస్ట్ స్లేవ్ ఆర్ మామ్లూక్ డినాస్టీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టైంలో ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేటువంటిది ఎలా ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి. సో స్లేవ్ డినాస్టీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మామ్లూక్ డినాస్టీ ఆర్ ఇల్బారీ డినాస్టీ and it remained in power from 1206 AD to 1290 AD. క్రీస్తు శకం 1206వ సంవత్సరం నుంచి 1290వ కాలంలో ద స్లేవ్ డినాస్టీ వాజ్ ఇన్ రూల్. అండ్ ఈ సమయంలో డెవలప్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ని మామ్లూక్ స్టైల్ పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. మామ్లూక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. Isn't it?
And if you closely look at the architectural monuments or constructions of this particular period, almost all of them were constructed by remodeling of then existing Hindu and Jain temples. హిందూ దేవాలయాలు అండ్ జైన ఆరామాలు ఏవైతే ఉంటాయో వాటిని రీమోడల్ చేయడం అనేటువంటిది, మసీదులుగా మార్చడం అనేటటువంటిది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఫస్ట్ మాస్క్ అట్ ఢిల్లీ, దట్ ఈస్ ఖువాతుల్ ఇస్లాం. ఖువాతుల్ ఇస్లాం మీన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పి చెప్తారన్నమాట. అండ్ ఖువాతుల్ ఇస్లాం యొక్క ప్రిమైజెస్లోనే ఉన్నటువంటిది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఈజ్ ఎ 5-story బిల్డింగ్. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ కట్టించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్, ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డినాసిటీ. అండ్ నెక్స్ట్ 3 floors కట్టించినటువంటి వ్యక్తి ఇల్తుత్మిష్, ద సక్సెసర్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. అండ్ లాస్ట్ వన్ పైన, అన్నింటికంటే పైన ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఆ అంతస్తు, దాన్ని కట్టించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని గెలుచుకోవడం అనేది జరిగిందో బై డిఫీటింగ్ ద రాజ్పుత్ రూలర్స్, అది సింబల్ ఆఫ్ విక్టరీ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది, రైట్? సో దాని గురించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ డీటెయిల్గా లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అధాయ్ దిన్ కా చోప్రా ఆర్ అరాయ్ దిన్ కా జోప్రా, ఏ షెడ్ ఆఫ్ 2.5 daysగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దాని వెనుకున్నటువంటి ఇంపార్టెంట్ థియరీస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. కొంతమంది ఏమంటారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఆర్డర్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అరాయ్ దిన్ కా జోప్రా విత్ ఇన్ 2.5 days, 2.5 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్కిటెక్ట్స్కి ఆర్డర్ ఇవ్వడం వల్ల అరాయ్ దిన్ కా చోప్రా అనే పేరు వచ్చిందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అంటే ముఖ్యంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ చూస్తే అక్కడ 2.5 రోజుల పాటు ఒక ఫెయిర్, ఒక జాతర అనేటటువంటిది జరిగేది, అందుకే ఆ పేరు రావడం అనేది జరిగిందని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క థియరీస్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాయి. సో బోత్ ఖువాతుల్ ఇస్లాం అండ్ కుతుబ్ మినార్ ప్రజెంట్ డే ఢిల్లీలో ఉన్నాయి. వెరాజ్ అరాయ్ దిన్ కా జోప్రా ప్రజెంట్ డే రాజస్థాన్లోని అజ్మీర్లో మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ రిమెంబర్, ఖువాతుల్ ఇస్లాం మాస్క్, కుతుబ్ మినార్ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. అండ్ వీటితో పాటుగా తర్వాత ఖల్జీ డినాసిటీ యొక్క ఇంపార్టెంట్ రూలర్ అయినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ కట్టించినటువంటి అలై దర్వాజా, ఈయన ఏమనుకుంటాడు, ఖువాతుల్ ఇస్లాం మాస్క్ ఏదైతే ఉందో దానికి 4 sides 4 gateways నిర్మిద్దాం అనుకుంటాడు. కానీ ఒక గేట్వే నిర్మించినటువంటి సమయానికి ఆయన చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ద ఓన్లీ గేట్వే ఫర్ ఖువాతుల్ ఇస్లాం మాస్క్ దట్ ఈస్ అలై దర్వాజా. అలై దర్వాజా అంటే గేట్ అని చెప్పి అర్థం, రైట్? సో అలై దర్వాజా కూడా మనకి కుతుబ్ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఐరన్ పిల్లర్ ఆఫ్ గుప్తా పీరియడ్. సో గుప్తా పీరియడ్ నాటి మెటలర్జికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో దానికి అర్థం పట్టేటటువంటి ఐరన్ పిల్లర్ ఏదైతే ఉందో అది కూడా మనకి కుతుబ్ కాంప్లెక్స్లో కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ సీ ఇన్ కుతుబ్ కాంప్లెక్స్ దట్ ఈస్ అలై మినార్. ఇట్స్ అన్ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్ బై అలావుద్దీన్ ఖిల్జీ అగైన్. సో ఈయన కుతుబ్ మినార్ కంటే ఎక్కువ ఎత్తైనటువంటి, ఎక్కువ బలమైనటువంటి, చాలా బలమైనటువంటి ఒక మినార్ కట్టిద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ కంప్లీట్ అయ్యేలోపే ఈయన చనిపోవడం వల్ల అలై మినార్ యొక్క కన్స్ట్రక్షన్ సగంలోనే ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో మొత్తం కుతుబ్ కాంప్లెక్స్లో ఉండేటటువంటి మాన్యుమెంట్స్ ఏంటి, ఖువాతుల్ ఇస్లాం మాస్క్ ఒకటి, కుతుబ్ మినార్ ఒకటి, అలై దర్వాజా ఒకటి, ఐరన్ పిల్లర్ ఒకటి, అలై మినార్ ఒకటి. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డినాసిటీ ఈజ్ యాక్చువల్లీ ఖల్జీ డినాసిటీ. Khalji dynasty ruled over the northern part of India from 1290 AD to 1320 AD. 30 years రూల్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ సమయంలో ఫామ్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ని సెల్జుక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా పిలుస్తారు. సెంట్రల్ ఏషియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఖల్జీ డినాసిటీ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ స్టైల్ వాజ్ మార్క్డ్ బై ద యూజ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్. రెడ్ శాండ్ స్టోన్ ఎక్కువగా వాడడం అనేటటువంటిది జరిగింది. నేను అలై దర్వాజా ఏదైతే ఉందో అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించినటువంటిది, దాని యొక్క ఫొటోస్ లాస్ట్ క్లాస్లో చూపించడం అనేది జరిగింది, ఇమేజెస్. సో దానిలో కూడా మీకు ద యూజ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ క్లియర్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ద ప్రామినెన్స్ ఆఫ్ ఆర్కియేడ్ స్టైల్
ఈ సమయం నుంచే మొదలవడం అనేది జరిగింది. ఆర్కియల్ స్టైల్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై 2 థింగ్స్. వన్ ఈజ్ ఆర్చెస్, సెకండ్ వన్ డోమ్స్. వీటి యొక్క కన్స్ట్రక్షన్ మొదటిసారిగా ఈ సమయంలోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మోర్టార్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ద యూజ్ ఆఫ్ మోర్టార్. ఆల్ ద కన్స్ట్రక్షన్స్లో మోర్టార్ని సిమెంటింగ్ ఏజెంట్ కింద వాడడం అనేటువంటిది జరిగింది. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ దిస్ పీరియడ్, వన్ ఈజ్ అలై దర్వాజా అండ్ సెకండ్ వన్ అలై మినార్, ఇది అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్. అండ్ దాంతోపాటు సిరి ఫోర్ట్ యాజ్ వెల్. సో ఢిల్లీకి దగ్గరలో అలావుద్దీన్ ఖిల్జీ సెరీ అనేటటువంటి ఒక సిటీని ఏకంగా నిర్మించడం అనేది జరిగింది. అక్కడ ఒక కోటను కూడా ఏర్పాటు చేశారు. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి తుగ్లక్ పీరియడ్. This particular period is characterized by the crisis period for architecture. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో తను తీసుకొచ్చినటువంటి 5 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో నేను మాట్లాడాను. వాటి కారణంగా అప్పటి ప్రజా జీవితం, పబ్లిక్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా ఉండడం అనేది జరిగింది. వెన్ దెర్ ఇస్ స్ట్రగుల్ ఫర్ సస్టెనెన్స్, వెన్ దెర్ ఇస్ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి అసలు స్కోపే ఉండనటువంటి పరిస్థితి. సో అందుకే క్రైసిస్ పీరియడ్ ఫర్ ఆర్కిటెక్చర్గా మనం ఈ పర్టికులర్ పీరియడ్ని చెప్పొచ్చు. కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి జరిగినాయి. సో కన్స్ట్రక్షన్స్లో వాడినటువంటి మెటీరియల్ ఏంటంటే గ్రే శాండ్ స్టోన్ ఏదైతే ఉందో అది వాడడం అనేది జరిగింది. సో రెడ్ శాండ్ స్టోన్ ఖల్జీ సమయంలో ఉంటే ఈ సమయానికి వచ్చేటప్పటికి గ్రే శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డెకరేషన్కి అండ్ ఆర్నమెంటేషన్కి ఇంపార్టెన్స్ అనేటటువంటిది తగ్గి స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఫోకస్ అనేటటువంటిది, ఎంఫసిస్ అనేటటువంటిది పెరగడం అనేది జరిగింది అనమాట. దేర్ వాజ్ లెస్ ఎంఫసిస్ ఆన్ డెకరేషన్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పర్టికులర్ బిల్డింగ్. దాని కారణంగా న్యూ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్, దట్ ఈస్ బాటర్. దీని కారణంగా ఏమంటే వాల్స్ ఏవైతే ఉంటాయో స్లోపింగ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. స్లోపింగ్ వాల్స్ ఏం చేస్తాయి, బిల్డింగ్కి మోర్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ కంబైన్ బోత్ ఆర్చ్ అండ్ లింటెల్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్ డిజైన్. ఆర్చ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో కూడా డయాగ్రామ్ వేసి చూపించాను. సో దిస్ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆర్చ్ అంటాము. సో లింటెల్ అంటే ఏంటి, ఇదిగోండి ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. హారిజెంటల్ బీమ్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. సో ఇది ట్రెడిషనల్ స్టైల్, మామూలుగా ఇది ట్రెబియేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇండియన్ టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్లో ఇలాంటి ఎంట్రన్సెస్ అనేవి కనిపిస్తాయి. దాని నుంచి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇలా మారడం అనేది జరిగింది, ఆర్కియేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మారడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. బట్ ఈ స్టైల్లో రెండు ఆర్చ్ అండ్ లింటెల్ మెథడ్ రెండింటిని వాడడం అనేటటువంటిది జరిగిందనమాట ఫర్ ఎంట్రన్సెస్. సో సయ్యద్ డినాసిటీలో నో ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్. సో మనం ఫైనలీ లోడీ డినాసిటీ ఏదైతే ఉందో ఆ సమయం నాటికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్, ఆర్కిటెక్చర్ అనేటువంటిది బ్యాక్ సీట్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆర్కిటెక్చర్ క్రైసిస్లోనే ఇంకా కొనసాగుతూ ఉండడం అనేది జరిగింది. తుగ్లక్ డినాసిటీ యొక్క ట్రెడిషనే కొనసాగింది. ఈ సమయంలో టాంబ్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది. సమాధుల యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫీచర్ ఎమర్జ్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ ఏంటి అంటే డబుల్ డోమ్స్. డబుల్ డోమ్స్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హైట్ ఆఫ్ ద డోమ్ ఏదైతే ఉందో తగ్గించడానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే డోమ్కి స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఈ సమయంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి సమాధులు ఏవైతే ఉంటాయో దేవర్ హార్డ్ అండ్ బేర్, నో ఆర్నమెంటేషన్ అండ్ నథింగ్, ఎటువంటి ఆర్నమెంటేషన్ కానీ డెకరేషన్ కానీ ఉండేది కాదు. అండ్ మెజారిటీ ఆఫ్ ది స్టాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్టాగానల్ షేప్లో ఉండేవి. డయామీటర్ ఆఫ్ రఫ్లీ 15 మీటర్స్, రైట్. సో స్లోపింగ్ వరండా కూడా ఉండేది, ఎందుకంటే ఈ టాంబ్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రెంగ్త్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడానికి, రైట్. ఈ సమయం నాటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏంటి అంటే లోడీ గార్డెన్స్ అండ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సికిందర్ లోడీ. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్. సో కంప్లీట్గా డీటెయిల్గా ఇక్కడ వరకు మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ వాట్ ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అంటే ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ మాట్లాడదాం. అంటే
వేరియస్ రీజియన్స్ని పరిపాలిస్తున్నటువంటి లోకల్ రూలర్స్ ఎవరైతే ఉంటారో అండ్ దాంతోపాటు ఫీఫ్స్ అండ్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిరుచులకు కానీ లేకపోతే వాళ్ళ యొక్క నీడ్స్కి అనుగుణంగా కానీ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ప్రాంతీయంగా డిఫరెంట్ రీజియన్స్ వైజ్ చిన్న చిన్న మార్పులతో వాళ్ళు ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. లేకపోతే అక్కడ దొరికేటటువంటి రిసోర్సెస్ బట్టి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్రియేటివిటీ బట్టి కానీ కొత్త సమ్ న్యూ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్, దీనిలో మేజర్గా మనం 4 ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని గమనిస్తాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే బెంగాల్ స్కూల్. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దిస్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సెకండ్ వన్ జాన్పూర్ స్కూల్. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బీహార్ ఆ ప్రాంతంలో ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మాల్వా స్కూల్. సో ద నార్త్ వెస్టర్న్ మధ్యప్రదేశ్ అండ్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డెక్కన్ స్కూల్ ఆర్ డెక్కన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ బీజాపూర్ స్కూల్గా కూడా చెప్తామన్నమాట. రైట్. సో దిస్ 4 ప్రొవిన్షియల్ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ ఫస్ట్ మనం బెంగాల్ స్కూల్ గురించి మాట్లాడదాం. This school of architecture, to be precise, this style of architecture, this sub-style of Indo-Islamic architecture was flourished from 1203 AD to 1573 AD. ఈ సమయంలో ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వీ కెన్ సీ ద యూజ్ ఆఫ్ బ్రిక్స్. ఇటుకలు ఏవైతే ఉంటాయో వాడబడి, బ్లాక్ మార్బుల్ ఏదైతే ఉందో అది కూడా వాడబడ్డం అనేది జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద యూజ్ ఆఫ్ బంగ్లా రూఫ్స్. పాలాస్ టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఒక డిస్టింక్టివ్ స్టైల్గా ఎదగడం అనేది జరిగింది ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఏంటి అంటే దిస్ బంగ్లా రూఫ్స్. అంటే ఇలా ఒక స్లోప్తో ఇలా ఒక కర్వ్తో రూఫ్స్ అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేయబడతాయి. ఈవెన్ మసీదుల యొక్క కన్స్ట్రక్షన్లో కూడా ఈ బంగ్లా రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం అనేటువంటి జరిగింది. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ ఏంటి అంటే వన్ ఈజ్ ఖదం రసూల్ మాస్క్ ఇన్ గౌర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే అదీనా మాస్క్ ఇన్ పాండువా వెస్ట్ బెంగాల్. ఖదం రసూల్ మాస్క్ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి రీమోడలింగ్ లాగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ రూఫ్ కూడా బంగ్లా రూఫ్ ఏదైతే ఉందో గమనించవచ్చు. అండ్ దాంతోపాటు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయినటువంటి మినార్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ గమనించవచ్చు. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ డోమ్ ఏదైతే ఉందో అది గమనించవచ్చు. అండ్ దాంతోపాటు దిస్ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. రైట్. సో బట్ ద యూజ్ మెటీరియల్ ఏం వాడారు ఇక్కడ బ్రిక్స్ అనేటటువంటి వాడడం అనేటటువంటి జరిగింది. అండ్ బ్లాక్ మార్బుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు బంగ్లా రూఫ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఉపయోగించడం అనేది జరిగింది. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బంగ్లా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. కంప్లీట్గా ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు జాన్పూర్ స్కూల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. So the next important school of provincial style of architecture during Delhi Sultanate period, that is Jaunpur school. So Jaunpur school of architecture was actually flourished from 1394 to 1479 AD. జాన్పూర్ సల్తనేట్ ఎవరైతే ఆ సమయంలో రూల్ చేయడం అనేది జరిగిందో అంటే బై 1394 AD ఏమైందంటే తుగ్లక్ డినాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి టెరిటరీస్ డిజింటిగ్రేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వీళ్ళ యొక్క స్లేవ్స్, వీళ్ళ యొక్క నోబుల్స్, వీళ్ళ యొక్క మేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆఫ్ కోర్స్ అండర్ ద సుజరేనిటీ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోవరెన్ పవర్గా వీళ్ళు గుర్తిస్తూనే వీళ్ళు ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ జాన్పూర్ సల్తనేట్ ఆర్ షార్కీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమయంలో ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ప్రెజెంట్ డే బీహార్ అండ్ దాంతోపాటు జార్ఖండ్ రీజియన్స్లో
దిస్ జాన్పూర్ స్కూల్ ఏదైతే ఉంటుందో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ గ్రేట్ ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ దీన్ని షార్కీ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. And if you look at the main features or characteristics of Sharkey style of architecture at Jaunpur school, they avoided the use of minars. First one, minars అనేటటువంటి వాడలేదు. And the next one is use of bold or forceful characters. బలమైనటువంటి బలంగా కనిపించేటటువంటి క్యారెక్టర్స్ని ఎట్ ద సెంటర్లో ప్లేస్ చేయడం అనేది జరిగింది. వెరాజ్ అదర్ టూ సైడ్స్ ప్రేయర్ హాల్స్ కింద వాడడం అనేటటువంటిది జరిగింది. క్లియర్గా కనిపిస్తుంది. సో బోల్డ్ స్ట్రక్చర్ మధ్యలో కనిపిస్తుంది. ఆ టీవీ ఆ రాజసం ఏదైతే ఉంటుందో అది అద్దం పట్టే విధంగా. అండ్ సైడ్లో దీస్ ప్రేయర్ హాల్స్ ఏవైతే ఉంటాయో దీస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో అది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ మాన్యుమెంట్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఈస్ అతాలా మాస్క్, జాన్పూర్. Okay, these facts are important for your prelims. That's why I'm clearly emphasizing. So the important characteristics మీరు ఏం గుర్తుపెట్టుకోకపోయినా సో దీస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకేనా? సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ మాల్వా స్కూల్ గురించి మాట్లాడదాం, వినండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మాల్వా స్కూల్. మాల్వా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ పథాన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పేరుతో కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ వాజ్ ఫ్లరిష్డ్ ఫ్రమ్ 1405 టు 1516 in AD. ఈ మధ్యకాలంలో ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది మాల్వా ప్లాటో, ప్రెజెంట్ డే సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్ అండ్ నార్త్ వెస్టర్న్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మాల్వా స్కూల్ ఆర్ పథాన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కలర్డ్ స్టోన్స్ అండ్ మార్బుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని విరివిగా వాడడం అనేటువంటి జరిగింది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లార్జ్ విండోస్ క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ విండోస్ మీరు చూసినా లేకపోతే ఇక్కడ మీరు విండోస్ చూసినా విండోస్ చాలా పెద్దగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మినార్స్ వర్ నెవర్ యూస్డ్. Minars which are part of important features of Indo-Islamic architecture that is absent in Malwa school గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఎంట్రన్స్లో ఉండేటటువంటి స్టేర్స్ ఏవైతే ఉంటాయో మెట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో ఎస్థెటిక్గా ఎంతో డెకరేటివ్గా ఆర్నమెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆర్నమెంటేషన్ ఆఫ్ స్టేర్స్ మనకు క్లియర్గా ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ అడాప్షన్. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అక్కడ ఉండేటటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్షన్లో వీళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ క్లియర్లీ గివ్ ఎంఫసిస్ అండ్ ఫోకసెస్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ విండోస్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. దానివల్ల రూమ్స్లోకి లైట్ వచ్చి వెల్ వెంటిలేటెడ్గా చాలా మంచి వెలుతురుతో మనకి బిల్డింగ్స్ అనేటటువంటివి ఉండేవి. అండ్ దాంతోపాటు ద పెవిలియన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైట్లీ ఆర్చ్. దీనివల్ల గాలి అనేటువంటిది లోపలికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. బిల్డింగ్ కూల్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెమైజెస్లో దీస్ కన్స్ట్రక్షన్ యొక్క ప్రెమైజెస్లో వాడారు. ద స్టోరేజ్ ఆఫ్ వాటర్, సో వాటిని బౌలీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీనివల్ల కూడా ఆ ప్రెమైజెస్ కూల్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ మెజారిటీ లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిని వాడటం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు తుగ్లక్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్యాటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్లోపింగ్ వాల్స్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్నటువంటి మాన్యుమెంట్ చూడండి, హిందోలా మహల్ విచ్ వాజ్ ఇన్ మాండు. అండ్ ఇక్కడ మీకు చూస్తే స్లోపింగ్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుంది, బిల్డింగ్కి స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. రైట్, తుగ్లక్ డినాస్టీకి వచ్చినప్పటికీ డెకరేషన్ అండ్ ఆర్నమెంటేషన్ మీద ఫోకస్ తగ్గి స్ట్రెంత్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకే కదా బ్యాటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకొచ్చారని చెప్పుకున్నాం. దిస్ బ్యాటర్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాల్వా స్కూల్లో కూడా వాడడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చూస్తే రాణి రూపమతి పెవిలియన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్, జహాజ్ మహల్ అండ్ అష్రాఫీ మహల్ అండ్ దాంతోపాటు హిందోలా మహల్.
సో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ ఆఫ్ మాల్వా స్కూల్గా మనం చెప్పొచ్చు. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని మళ్ళీ చెప్తున్నాను చూడండి. డిఫరెంట్ కలర్డ్ స్టోన్స్ అండ్ మార్బుల్స్ని కన్స్ట్రక్షన్లో వాడారు. లార్జ్ విండోస్ని వాడడం అనేది జరిగింది. దానివల్ల వెంటిలేషన్ అనేటటువంటిది, ఇనఫ్ వెంటిలేషన్ లోపలికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మినార్స్ అనేటటువంటి వాడలేదు, జస్ట్ లైక్ జాన్పూర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ దాంతోపాటు స్టేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్నమెంట్ చేయడం అనేది జరిగింది, స్టేర్స్ని డెకరేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అడాప్షన్ కనిపిస్తుంది. లార్జ్ విండోస్ అనేటటువంటి వాడడం కానీ, లేకపోతే పెవిలియన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఆర్చెస్ అనేటటువంటి ఇంక్లూడ్ చేయడం ద్వారా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కూల్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ నేమ్డ్ బౌలీస్ ఏవైతే ఉంటాయో వాడడం కానీ, లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్తో కన్స్ట్రక్షన్ జరపడం కానీ, లేకపోతే స్ట్రెంగ్త్ బిల్డింగ్కి ఇవ్వడానికి తుగ్లక్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్యాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం కానీ, ఇవన్నీ కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మాల్వా స్కూల్ ఆర్ పతాన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. నా లాస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనట్ పీరియడ్, దట్ ఈస్ డెక్కనీ స్టైల్ ఆర్ బీజాపూర్ స్కూల్. దాని గురించి మాట్లాడదాం. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూడండి, బీజాపూర్ స్కూల్. ది స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1490 AD టు 1656 AD. వన్ ఆఫ్ ద డెక్కనీ సల్తనట్ అయినటువంటి ఆదిల్ షాహీ డినాసిటీ ఏదైతే ఉందో వాళ్ళ సమయంలో, వాళ్ళ రూలింగ్లో ఈ బీజాపూర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది డెవలప్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ముఖ్యంగా ద 7th రూలర్ ఆఫ్ ఆదిల్ షాహీ డినాసిటీ, ఆదిల్ షా, ఈయన ఎంతో గొప్పగా ఆర్కిటెక్చర్ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. చాలా మసీదులు ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సమాధులు ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ప్యాలెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బీజాపూర్ స్కూల్ గురించి మనం మాట్లాడితే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే 3 ఆర్చ్ ఫెకేడ్. సో ఇక్కడ మీరు చూడండి, ఇదొక ఆర్చ్ ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఆర్చ్ మీకు కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఒక ఆర్చ్ మీకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దీనే 3 ఆర్చ్డ్ ఫెకేడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బల్బస్ డోమ్. సో అదర్ స్కూల్స్ అండ్ అదర్ మాన్యుమెంట్స్తో పోలిస్తే డోమ్ ఏదైతే ఉంటుందో అది బల్బ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బల్బ్ షేప్డ్ డోమ్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. దీస్ డోమ్స్ వర్ ఆల్మోస్ట్ స్పెరికల్ విత్ ఎ నారో నెక్. నెక్ అనేటటువంటి చూడండి ఇక్కడ నేరోగా అయిపోతుంది అనమాట, అర్థమైందా? అండ్ ఆల్మోస్ట్ స్పెరికల్గా ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అందుకే బల్బస్ డోమ్ అని చెప్పి అంటున్నాం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే యూజ్ ఆఫ్ cornices. This is a decorative element at the roof or wall అని చెప్తాం. ఇదిగోండి, దిస్ ఇస్ వాట్ కార్నైజెస్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెక్కనీ స్టైల్ లేదా బీజాపూర్ స్కూల్లో భాగంగానే ఇంట్రడ్యూస్ చేయబడడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటుగా ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ బీజాపూర్ స్కూల్ వాజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ సీలింగ్స్. సీలింగ్ ఏదైతే ఉందో విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ వితౌట్ ఎనీ సపోర్ట్, ఎటువంటి పిల్లర్ సపోర్ట్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా సీలింగ్స్ కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది యూజింగ్ ఐరన్ క్లాంప్స్. ఐరన్ క్లాంప్స్ మొట్టమొదటిసారిగా బీజాపూర్ స్కూలే ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ ఆల్సో టు గివ్ స్ట్రెంగ్త్ టు ద బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ప్లాస్టర్ ఆఫ్ మోటార్. ది సిమెంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా చాలా మందంగా వాడడం అనేటువంటి జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాల్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ చూస్తే దే వర్ డెకరేటెడ్ అండ్ ఆర్నమెంటెడ్ విత్ రిచ్ కార్వింగ్స్. అద్భుతమైనటువంటి కార్వింగ్స్, శిల్పశైలి ఏదైతే ఉంటుందో వాల్స్ మీద మనకు క్లియర్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ దిస్ డ్యూరింగ్ దిస్ ఎరా ఈస్ గోల్ గుంబాజ్ విచ్ ఇస్ ఎ మసోలియం ఆఫ్ ఆదిల్ షా. ఆదిల్ షా యొక్క టాంబ్, సమాధిగా మనం చెప్పొచ్చు. ద 7th రూలర్ ఆఫ్ ఆదిల్ షాహీ డినాసిటీ, ఆయన యొక్క సమాధిగా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ డే బీజాపూర్లో ఉంది. బీజాపూర్ని విజయపుర అనే పేరుతో కూడా పిలుస్తారు. కర్ణాటకలో ప్రజెంట్ డే బీజాపూర్ ఉండడం అనేటువంటి జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు బీజాపూర్ స్కూల్ ఆర్ డెక్కనీ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకేనా, కంప్లీట్గా 4 ఇంపార్టెంట్ ప్రొవిన్షియల్ స్టైల్స్ మీద మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఏదైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మీకు చెప్పడం అనేది జరిగిందో వాటిని మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎలా మారుతూ రావడం అనేది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఈచ్ ప్రొవిన్షియల్ స్టైల్. సో దాని మీద మీకు అవగాహన వస్తే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్గా డీటెయిల్గా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను.
దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ అమ్మా.